మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ముఖ్యమైన సమస్య కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎలా, ఈ ముఖ్యాంశాలని, అలాగే కీళ్ళ ఆరోగ్యం దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, 40 ఏళ్ళు వయసు దాటిన తర్వాత ఉదయాన్నే కీళ్ళు స్టిఫ్గా మారటం, నడవటానికి ఇబ్బంది పడటం అనేది మన దేశంలో చాలామంది ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్య. ఈ పరిస్థితికి కేవలం వయసు పెరగటం మాత్రమే కారణం కాదు. మనం రోజువారీ జీవన శైలిలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కీళ్ళని లోపల బలహీనపరుస్తున్నాయి. భారతీయ వైద్య విధానం ప్రకారంగా శరీరంలో వాతదోషం పెరగటం వల్ల కీళ్ళలో నొప్పి, బిగుతు అంటే స్టిఫ్నెస్ అనేది ఏర్పడతాయి. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేవనుకోండి, అప్పుడు ఎముకల మధ్య ఉండేటువంటి జిగురు తగ్గిపోతుంది, రాపిడి అనేది పెరుగుతుంది. ఈ వీడియో ద్వారా ఈ కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే శాస్త్రీయ మార్గాల్ని, మనం చేసే పొరపాట్లని వివరంగా పరిశీలిద్దాం. ఈ వివరాల్లోకి వెళ్దాం. కీళ్ళ నొప్పులు కేవలం ఎముకల సమస్య మాత్రమేనా? ఇది మీరు తెలుసుకోవాలి. కీళ్ళ నొప్పి రాగానే చాలామంది అది కేవలం ఎముకల బలహీనత లేదా ఎముకలు అరిగిపోయినాయి అనుకుంటూ ఉంటారు. వెంటనే కాల్షియం, విటమిన్ డి లాంటి మాత్రలు వాడటం మొదలెట్టేస్తారు. కానీ కీలు అనేది కేవలం ఒక ఎముక కాదు. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ, ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. దీంట్లో మృదులాస్థి ఉంటుంది, కార్టిలేజ్. అలాగే కీళ్ళ మధ్య ఉండే జిగురు ఉంటుంది, అంటే ఈ సైనోవిల్ ఫ్లూయిడ్. ఇంకా స్నాయు బంధనాలు ఉంటాయి, లెగమెంట్స్, టెండాన్స్. వీటితో పాటుగా రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషను, నరాలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ కలిపి ఒక జాయింట్ని తయారు చేస్తాయి. కేవలం ఎముకలపైనే దృష్టి పెట్టి ఇక మిగిలిన వాటిని మీరు వదిలేశారనుకోండి, నొప్పి తగ్గదు. ఎముకల తాలూకు ఆరోగ్యం చాలా కీలకం. కాబట్టి ఆరోగ్యంతో పాటు కీళ్ళలో కదలికలు కూడా ఉండటం అనేది చాలా కీలకం. కాబట్టి ఈ కదలికలు సాఫీగా జరగటానికి మళ్ళీ దానికి తగిన పోషణ అవసరం. దీనికోసం రోజు ఆహారంలో ఒక స్పూన్ ఆవు నెయ్యిని తీసుకోవటం మంచిది. ఇది కీళ్ళకు అవసరమైనటువంటి జిగురుని అందిస్తుంది ఇండైరెక్ట్గా. అలాగే రక్త ప్రసరణని మెరుగుపరచడానికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటుంది ఆయుర్వేదం. అంటే లసునం అంటే ప్రభంజనం అంటే వాతం, లసునం అంటే వెల్లుల్లి. ఇది రక్తాన్ని పలచబరుస్తూ కీళ్ల వరకు పోషకాలు చేరేలాగా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు పసుపు కలిపినటువంటి పాలు తాగటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గుతుంది. దీనికి కాస్త మిరియాల పొడి చేర్చి తీసుకోవాలి. ఇక ఈ నొప్పి నివారణ మాత్రల వాడకం గురించి మరీ మనం చెప్పుకోవాలి. మెయిన్గా అప్రమత్తంగా ఉండటం అవసరం. పెయిన్ కిల్లర్ యూసేజ్ అనేది ఒక పెద్ద డిజాస్టర్ ఈ రోజులలో. నొప్పి రాగానే వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడేస్తున్నారు. ఇది మనలో చాలామందికి ఒక అలవాటు. ఈ మాత్రలు వేసుకోగానే నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ అవి సమస్యని మూలం నుంచి తొలగించవు. ఇవి కేవలం ఆ మెదడుకి చేరే నొప్పి సంకేతాలను మాత్రమే అడ్డుకుంటాయి. అయితే కీళ్ళ లోపల జరుగుతున్నటువంటి ఆ నష్టం అలాగే కొనసాగుతుంది. నొప్పి తిరిగిపోవటం వల్ల మనం కీళ్ళపైన ఇంకా ఒత్తిడి పెంచేస్తాం. అంటే నొప్పి లేదు కదా అనుకుని ఇంకా నడుస్తారు. నొప్పి ఉందనుకోండి, కనీసం రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది మూమెంట్ని. దీనివల్ల లోపల ఉండేటువంటి మృదులాస్థి అంటే కార్టిలేజ్ మరింతగా అరిగిపోతుంది. కొన్నేళ్ల తర్వాత ఈ మాత్రలు కూడా పనిచేయని స్థితి వస్తుంది. పైగా ఆ మాత్రల సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. కిడ్నీలు చెడిపోవటం, ఇలాంటివి ఎసిడిటీ రావటం, పేగులలో పుండు తయారవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆ మాత్రల జోలికి అస్సలు వెళ్ళకూడదు. సహజంగా నొప్పిని తగ్గించుకోవడానికి ఈ మిరియాల పొడి కలిపినటువంటి పసుపు పాలు ఇలాంటివి వాడచ్చు. ఇది కీళ్ళలో ఉండేటటువంటి వాపుని న్యాచురల్గా నివారిస్తుంది. రసాయన మాత్రల కంటే సహజ సిద్ధమైనటువంటి ఈ చికిత్సలు కీళ్ళ లోపల ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే లోపల నుంచి నయం చేస్తాయి. సరే, ఈ సందర్భంగా అసలు మనకి హెల్దీ ఫ్యాట్స్ ఏమిటి, ఆరోగ్యకరమైన కొవ్వులు ఏమిటి, మరి నెయ్యి అనుకున్నాం కదా, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఇది తెలుసుకోవాలి. బరువు పెరుగుతా ఉన్న భయంతో చాలామంది ఇలాంటి నెయ్యి లేకపోతే హెల్దీ ఫ్యాట్స్, నూనెలు ఇలాంటివి పూర్తిగా మానేస్తున్నారు. కానీ కీళ్ళకి జిగురు అంటే లూబ్రికేషన్ చాలా అవసరం కదా. సరైన కొవ్వులు అందలేదనుకోండి, కీళ్ళలో పొడిబాటు అంటే డ్రైనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల కీళ్ళ నుంచి శబ్దాలు రావటం, నరాలు లాగటం, ఇలాంటి సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు లేవనుకోండి, శరీరం కాల్షియం, విటమిన్ డి లాంటి పోషకాలని గ్రహించలేదు. కాబట్టి ఆహారంలో నెయ్యిని పూర్తిగా వదిలేయకండి. రోజుకి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు దేశీ కౌ ఘీ అంటారు, అంటే ఈ నాటు ఆవుల పాల నుంచి తయారైన నెయ్యి, దీన్ని తీసుకోవడం వల్ల కీళ్ళు దృఢంగా ఉంటాయి. రిఫైన్డ్ నూనెల వినియోగాన్ని కూడా తగ్గించి నాణ్యమైన కొవ్వుల్ని ఎంచుకోవాలి. అలాగే సున్నా నూనె అంటారు, అంటే అనే పద్ధతులు కీళ్ళకి హాని చేస్తాయి. కాబట్టి అది గుర్తించి రోజుకి రికమెండెడ్ ఫ్యాట్ కంటెంట్ మీరు తీసుకుంటూనే ఉండాలి. జనరల్గా 60-20-20 అంటారు, అంటే 60% కార్బోహైడ్రేట్స్, 20% ప్రోటీన్స్, 20% ఫ్యాట్స్ అని. మీకు ఏదైనా నూనె సంబంధిత సమస్యలు ఏమన్నా ఉండి కొలెస్ట్రాల్ లాంటివి ఉంటే తగ్గించవచ్చు, కానీ పూర్తిగా మానేయకూడదు.
ఇదే సందర్భంగా చల్లటి ఆహారం తాలూకు ప్రభావం ఏమిటి, అలాగే జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచేటటువంటి చల్లటి నీళ్లు, శీతల పానీయాలు అంటే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవటం వల్ల కీళ్ళకి ఏమాత్రం మంచిది కాదు. ఆయుర్వేద ప్రకారంగా ఇలాంటి చల్లని స్వభావం ఉండేటువంటి పదార్థాలు కీళ్ళల్లో స్టిఫ్నెస్ని పెంచుతాయి. ముఖ్యంగా రాత్రిపూట పెరుగు, చల్లటి పానీయాలు తీసుకోవటం మానేయండి. అలాగే ఏసీ గదులు, శీతాకాలంలో లేదా ఉదయం పూట కీళ్ళ నొప్పులు పెరుగుతూ ఉంటాయి కొంతమందికి. కాబట్టి ఇలాంటప్పుడు ఎప్పుడు కూడా గోరువెచ్చని నీళ్లు, అంటే ఈ మధ్య కెటిల్స్ దొరుకుతున్నాయి, స్విచ్ వేయంలోనే 1 నిమిషంలో నీళ్లు వేడెక్కుతాయి. అలాంటి ఆ గోరువెచ్చని నీళ్ళని తీసుకుంటూ ఉండాలి. ఇది అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆ స్టిఫ్నెస్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. చలి నుంచి కీళ్ళని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా కొనసాగాలి. అప్పుడు ఆ కీళ్ళ నొప్పి తగ్గుతుంది. కాబట్టి ఎంత నొప్పులు ఉన్నా కానీ మైల్డ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇక రాత్రి భోజనం, అలాగే దీనికి జీర్ణక్రియకి ఉన్న సంబంధం, దీనికి ఈ నొప్పులకి ఉన్న సంబంధం మీరు తెలుసుకోవాలి. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీంతో శరీరంలో విషతుల్యాలు అంటే టాక్సిన్స్ పెరిగిపోతాయి. ఆయుర్వేదంలో దీన్ని ఆమో అని అంటాం. ఈ విష పదార్థాలు కీళ్ళలో చేరి నొప్పిని, వాపుని కలగజేస్తాయి. కాబట్టి రాత్రిపూట బిర్యానీలు, లేకపోతే బగారా రైస్ అని ఇట్లాగా భారీ ఆహార పదార్థాలు తీసుకోవటం అనేది మంచిది కాదు. ఇలా తీసుకుంటే ఉదయాన్నే కీళ్ళు స్టిఫ్గా మారతాయి. కాబట్టి రాత్రి భోజనాన్ని 8 గంటల లోపే ముగించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పడుకోవడానికి 3 గంటల ముందే భోజనం చేయడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి అనేది దొరుకుతుంది. ఇది కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక శారీరక శ్రమ, దీని తాలూకు అసమతుల్యత, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. అంటే బ్యాలెన్స్ ఈజ్ ద కీ. ఈ ఫిజికల్ యాక్టివిటీలో మెయిన్గా కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు 2 రకాలుగా పొరపాట్లు చేస్తారు. కొంతమంది ఏమో నొప్పి ఉంది కదా అని అస్సలు కదలరు. ఇంకో కొంతమంది ఏమో నొప్పి ఉన్నా కూడా విపరీతమైన కఠినమైన ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ మంచిది కదా అన్నాం కదా అని. ఈ 2 పద్ధతులు కీళ్ళకి నష్టం కలుగజేస్తాయి. కీళ్ళకి సున్నితమైనటువంటి కదలికలు అవసరం. కాబట్టి రోజువారీ నడక, చిన్న చిన్న ఎక్సర్సైజులు, లైట్ స్ట్రెచ్చింగు ఇలాంటివి కీళ్ళను చురుగ్గా ఉంచుతాయి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం విశ్రాంతి తీసుకోవాలి. కానీ పూర్తిగా కదలికలు ఆపేసారనుకోండి మరి కీళ్ళు బిగుసిపోతాయి. వ్యాయామంలో స్థిరత్వం అనేది చాలా ముఖ్యం, స్టెబిలిటీ. అతిగా చేయటం కంటే క్రమం తప్పకుండా సున్నితమైన ఎక్సర్సైజ్ చేయటం వల్ల కీళ్ళ కదలికలు మెరుగుపడతాయి. ఇక శరీరంలో నీటి శాతం గురించి, దానికి కీళ్ళ ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి మీరు తెలుసుకోవాలి. కీళ్ళ మధ్య ఉండేటువంటి జిగురు ద్రవం తయారవడానికి నీళ్లు చాలా అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గిందనుకోండి, కీళ్లు పొడిబారిపోయి రాపిడి అనేది పెరుగుతుంది. కాబట్టి రోజుకి తగినంత నీళ్లు, అంటే 3 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇలా తాగలేదనుకోండి మృదులాస్థి అంటే కార్టిలేజ్ దెబ్బతింటుంది. కాఫీ, టీ లాంటి పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి, నిర్జలీకరణకి లోన్ చేస్తాయి. కాబట్టి వీటిని మానేయండి. అలాగే ఆల్కహాల్ తీసుకోవటం మంచిది కాదు, ఎందుకంటే దీంతో శరీరంలో నీటి శాతం పడిపోతుంది. కాబట్టి రోజుకి కనీసం ఒక 3 లీటర్ల నీళ్లు తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి. ఇది కీళ్ళ ఆరోగ్యానికి పునాది లాంటిది. ఇక వయసు, కీళ్ళ నొప్పులు, ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి సంబంధం, వీటికి సంబంధించిన అపోహలు, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. వయసు పెరిగితే కీళ్ళ నొప్పులు రావటం సహజమని చాలామంది సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇది అంటే సైంటిఫిక్గా వ్యాలిడ్ పాయింట్ కాదు. ఎందుకంటే 50 ఏళ్ల వయసులో కూడా చురుగ్గా నడిచేవాళ్ళు మన చుట్టూ బోల్డు మంది కనిపిస్తూ ఉంటారు. నొప్పిని వయసుతో ముడిపెట్టి నిర్లక్ష్యం చేయకండి. మన అలవాట్లను మార్చుకుంటే ఏ వయసులోనైనా కీళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే ఈ కీళ్ళ నొప్పులు ఇలాగే ఇబ్బంది పెడుతుంటే మాత్రం అది ఒకవేళ ఆమవాతం అనుకోండి, లేదా ఒకవేళ యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల గౌట్ వచ్చింది అనుకోండి, లేకపోతే రియాక్టివ్ ఆర్థరైటిస్ అనుకోండి, అలాంటప్పుడు కాజ్ ఓరియంటెడ్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి సురక్షితమైన పద్ధతులు ఉన్నాయి. పంచకర్మలు కూడా ఉపయోగపడతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. కీళ్ళ నొప్పులు అనేది రాత్రికి రాత్రి వచ్చే సమస్య కాదు. ఇది ఏళ్ల తరబడి మనం పాటించే అలవాట్ల తాలూకు ఫలితం. సరైన ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లని ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి కీళ్ళ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అన్న నిజాన్ని మీరు మర్చిపోకండి ఎప్పటికీ కూడా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.